నీ వస్త్రాలు ఉతుక్కో, తెలుపు చేసుకో, ప్రభు వస్తున్నాడు అని రాయబడి ఉంది ప్రియులారా. కాబట్టి మధ్యాహ్న కాలములో నీ వస్త్రాలు మురుగు చేసుకోకు, నీ జీవితాన్ని మురుగు చేసుకోకు. పరిశుద్ధముగాను దేవునికి అనుకూలముగాను సజీవ యాగముగా ఈరోజు దేవుడికి నువ్వు అర్పించుకో. రక్షణ పొందలేదా? జాగ్రత్త, రేపేమవుతావో తెలియదు. మరణముని వద్దకు రాకముందే ఉన్న పాటలో మార్పు చెంది, నా ప్రభువా నా జీవితము నీకు అంకితం చేస్తున్నానని యవన కాలమే దేవుని దగ్గరికి వచ్చి మార్పు చెంది రక్షణ పొందు. రక్షణ పొందిన వాడు శిక్ష తప్పించుకుంటాడు, వాడు నిత్య జీవానికి అర్హుడవుతాడు. దేవుని స్తోత్రం. ఇంకా నీవు పైగా ఏయో మేళ్ళు అవుతాయంట, పిల్లలు పడతారంట, వీసా వస్తుందంట, ఇల్లు కట్టుకోవచ్చంట, అన్ని ఇస్తాడు దేవుడు. దానికి ముందు నీకు ప్రాముఖ్యమైనది రక్షణ. ఈ గొప్ప రక్షణ నీవు నిర్లక్ష్యము చేస్తే నువ్వు చచ్చిపోయిన తర్వాత నా చేతిలో తప్పించేవాడు నీకు ఎవడూ లేడు అన్న దేవుడే ఈ రాత్రి నిన్ను ఈ మధ్యాహ్న కాలము ఈ రక్షణ స్వాగతం నీకు ఇవ్వబోతున్నాడు. రక్షణ పొందు వారందరినీ పరిశుద్ధులుగా చేయాలని దేవుడు యోబు గారిని మన మధ్య ఉంచాడు. అందుకే పోయిన దానికని యోబుకు దేవుడు రెట్టింపు ఆశీర్వాదములు ఇచ్చాడు. ప్రియులారా, మీకు కావాలి మధ్యాహ్న కాలము యథార్థంగా ఉండండి, న్యాయంగా ఉండండి, భయభక్తులు కలిగి ఉండండి, చెడుతనమును దగ్గరికి రానియవద్దు. అటువంటి కృప దేవుడు ఈ చిన్న సంఘానికి దేవుడు ఇచ్చి నానాటికి అభివృద్ధి చేసి దేవుడు గొప్ప సంఘముగా చేసి మిమ్మల్ని మీ కుటుంబాల్ని అని రాకడ కొరకై సిద్ధపరుచునుగాక. ప్రేమగల తండ్రి, దయగల దేవా, నీకు వందనాలు. యోబు సంగతి ఎరుగదువా? సైతానుగా ఊరకనేనా నీవు ఆ రీతిగా నడుస్తున్నాడు. వాడింటి చుట్టూ కంచి వేశావు. ఈ మధ్యాహ్న కాలం వాక్యం విన్నా ప్రతి ఇంటి చుట్టూ కంచి వేయి తండ్రి. ప్రతి కుటుంబం చుట్టూ కంచి వేయి నాయన. ప్రతి యవనస్తుడి చుట్టూ కంచి వేయి. ప్రతి యవనస్తురాలు చుట్టూ నీ కంచి వేయి. ప్రతి పురుషుడి చుట్టూ, స్త్రీల చుట్టూ నీ కంచి వేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ దాసురాల చుట్టూ, దాసుడు చుట్టూ, బిడ్డల చుట్టూ కంచె వేయి నాయన. నీ కంచె లోపల నుంచి ఎవడు వారిని మోసపించకుండా నీవు దయచూపండి బాబు. ఆత్మ ఫలాలతో ఈ సంఘము నానాటికి వర్ధిల్లి అనేక మంది తూర్పు నుండి, పడమరు నుండి, ఉత్తరము నుండి, దక్షిణ నుండి వాక్యమై ఉన్న దేవుడి కొరకు పరిగెత్తి వచ్చిగా చేయండి. స్వస్థతల కొరకు కాదు, తైలాభిషేకాలు కాదు, ఇవన్నీ దొంగ నోట్లు. వాటి వల్ల మాకే మేలు కరగదు. వాక్యం ఎక్కడైతే విస్తరంగా ఉందో, ప్రభు ఆరాధన ఎక్కడైతే ఉందో, అక్కడే వారి జీవితాలు వెలిగించుకుని బలపరుచుకుని నీ రాకడ కొరకు ప్రతి ఒక్కొక్కరు సిద్ధపడే కృప దయచేయండి నాయనా. ప్రతి పురుషుడిని, స్త్రీని, యవనస్తులను పరిచయం చేస్తున్న దేని కుమారుడు డేవిడ్ గారిని, వారి తల్లి గారు, అన్నగారు అందరినీ కూడా మీరు దీవించండి ప్రభు. ఈ పరిసర ప్రాంతం మేడ మీద మేడ కట్టి చూస్తున్నారు పాపం. కా మేడలో చిరకాలం ఉంటారా వాళ్ళు? కా నువ్వు కట్టే మేడలో చిరకాలం అంటావు. అది శిథిలం అవదు ప్రభువా. ఇవన్నీ శిథిలమైపోతాయి. చేతి పని కాకుండా మా కొరకు కట్టబడేదే మాకు శాశ్వతం. దాని కొరకు ప్రతి బిడ్డ ముందుకు సాగుతూ సిద్ధపడే కృప దయచే ప్రభువా. వారేమేమి చేయించున్నారు? కూలి పని చేస్తున్నారా? రెక్కలకు బలమిచ్చి వారి కూలిని దీవించి ఆశీర్వదించి అందులో వారి నమ్మకస్తులు, యథార్థవంతులుగా చేయి. వ్యాపారము చేస్తున్నారా? అది నూరంతలుగా దీవించి అందులో నమ్మకస్తులుగా చేయి నాయన.
ఉద్యోగాలు చేస్తున్నారా? ఆ చిన్న ఉద్యోగాలు నాటికి అభివృద్ధి పరిచి ఆశీర్వదించి ఘనమైన వారిగా చేయి నాయన. చదువుకుంటున్నారా? తెలివి, జ్ఞానము, ఆరోగ్యము నీ దయ, మనుషుల దయ ఆ బిడ్డల మీద మీరు ఉంచండి బాబు. ఆయన ఎంతో దూరాన్ని నుంచి వచ్చారు బిడ్డలు. అందరూ దీవించబడాలి. అందరి కుటుంబాలు సమాధానంగా ఉండాలి, శాంతిగా ఉండాలి తండ్రి. తగ్గింపు గలవారుగా ఉండాలి నాయన. నీ కొందనాలు. నీకు నువ్వు తగ్గించుకున్న రీతిగా మేము కూడా తగ్గించుకున్న వారమై హెచ్చించే నీ హస్తవ కింద మేము దీన మనస్కులై ఉండడానికి నువ్వు దయచూపండి ప్రభువా. ప్రతి ఒక్కరిలో ఫలింపచేయండి నాయన. అయ్యా, దీనిరాలైన నా నీ కుమార్తె నాకు నువ్వు తోడుగా ఉండండి. మళ్ళా వారములో మా సంఘం మధ్యకి వెళ్ళటానికి మాకు అన్ని విధాల ద్వారాలు మీరు తెరవండి ప్రభువా. అయ్యా, మేడెక్కించావు నాయన, మేడెక్కించావు. 2 మెట్లు ఎక్కొచ్చింది ప్రభువా, నీకు స్తోత్రం. అలాగే నడవగలిగిన శక్తి కూడా ఆ మోకాళ్ళకి చే రకమైన పోటు బాధ లేకుండా నువ్వు దయచూపు. నిడిచి వచ్చిన సంఘాన్ని అక్కడ జరిగే కార్యాలన్నీ దీవించాలి. నా కుమార్తె కుమారులు చేస్తున్న పరిచర్యలన్నీ సంఘాలు మీరు దీవించి ఆశీర్వదించు తండ్రి. ఈ సంఘాన్ని దీవించి మా దీన ప్రార్థన ఆలకించి ప్రతిఫలము దయచేయమని నజరేయుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి ఘనపరిచి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవనామాన్ని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా ఒకసారి గట్టి కొడదామమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా మరి అద్భుతమైన రీతిగా దేవుడు మనతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దాసుల చేత మరి మనకి ఒక వాక్కు విడుదల చేయబడింది. మరి భయముతో న్యాయవంతులుగా యథార్థంగా మరి దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నట్లయితే దీవించబడతామని నిజంగా మనం దీవించబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ యొక్క సమయంలో మనం పాట పాడుతూ సహోదరులు సార్ వెంకటేష్ సార్ ముందుకొచ్చి ఓకే సార్ రండి సార్. తర్వాత నెక్స్ట్ అన్నమని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమ అందరినీ నిలబడి దేవుని సన్నిధానములో కానుకలు అర్పిస్తూ క్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. శోకపు లోయలలో కష్టాల కడగళ్ళలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో కష్టాల కడగళ్ళలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. అర్థమే కాని ఈ జీవితం
ఇక వ్యర్థమని నేననుకొనగా కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితే కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితే ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో దుష్టుల క్షేమము నే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దుష్టుల క్షేమము నే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దీర్ఘ శాంతము కల దేవా నా చేయి విడువక నడిపించితివి దీర్ఘ శాంతము కల దేవా నా చేయి విడువక నడిపించితివి ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నన్ను విడువదు నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకుని నిరాశ చెందితిని నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరిచితి ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరిచితి ఎంతటిదోని కృపణ
హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. బిగ్గరగా చేతులు చాచి హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు దేవుని వాక్యము చేత మనమందరం బలపరచబడానికి దేవించిన చూపని కృపను బట్టి దేవుని నామానికి వందములు చెల్లిస్తున్నాం. ఈరోజు చికెన్ బిర్యానీ తిన్నారని నేను అనుకుంటున్నాను. తిన్నారా అండి? అప్పుడు చెప్పాను కదా, ఆత్మీయంగా చికెన్ బిర్యానీ తింటారు, అన్ని బిర్యానీలు తింటారని. తిన్నారా? వాక్య ప్రకారముగా దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థవంతులుగా నీతివంతులుగా జీవిస్తే వారి పిల్లలు ఎలా ఉంటారండి? ఆశీర్వదించబడతారు. మాకులా ఉంటారని నేను చెప్తాను. ఎందుకంటే అటు రీతిగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. మా తల్లి గారు, మా తండ్రి గారు చేసిన సేవా పరిచర్యను బట్టి, వారు చూపిన కృపను బట్టి, దేవుని కృపను బట్టి మేము ఈ రీతిగా ఎదిగి ఉన్నాం. చిన్నప్పుడు మా మమ్మీ, నేను ఎక్కడికైనా వెళ్తే, ఎక్కడికైనా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలంటే మా మమ్మీ పర్మిషన్ అడిగేదాన్ని. మమ్మీ ఒకసారి అక్కడికి వెళ్ళేసి వస్తాను అంటే మా అమ్మగారు అనేవారు, 1 అవర్లో నువ్వు వెనక్కి వచ్చేలో 1 గంటలో అని అనేవారు. ఒక్కసారి అట్లనే వస్తే ఒక 5 నిమిషాలు లేట్ అయితే మా అమ్మగారు నన్ను మోకరించి చేతుల పైకెత్తి నుంచో అని పనిష్మెంట్ ఇచ్చారన్నమాట. అంత భయంతో మమ్మల్ని దేవుడు మా తల్లిదండ్రుల ద్వారా ఎదిగింపజేశాడు. అందును బట్టి మేము ఇదిగాను స్తుతిస్తూ దేవుని నామమును మహింపరుస్తున్నాం. అందరూ అనుకుంటారు, మా అక్క మ్యారేజ్ అయిన తర్వాత గవర్నమెంట్ టీచర్ కదా, ఏ లోటు లేదు, ఏ లోటు లేకుండానే ఇంతవరకు వచ్చింది అనుకుంటున్నారేమో. కానీ కాదు. నా మ్యారేజ్ అయినప్పటికీ దైవ సేవకుల చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. అటువంటి సమయంలోను, అటువంటి పరిస్థితిలో నుంచి దేవుడు ఇటు రీతిగా మమ్మల్ని ఎదిగింపచేశాడు అంటే అది మొదటిగా దేవుని కృప, తర్వాత మా యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రార్థన సహకారం. అటువంటి తల్లిదండ్రులకు నేను కుమార్తెగా జన్మించినందుకు నేను చాలా దేవునికి రుణపడి ఉన్నాను. మనం ఎవరికి పుట్టాలో కూడా దేవుడు నిర్ణయిస్తాడు. అటువంటి కృపను దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు అనుకోవచ్చు, అరే బాగా పెంచారు, బాగా ఉన్నారు అని. కానీ వారు మమ్మల్ని పెంచడానికి వారి యొక్క సుఖములు, వారి కష్టములు విడిచిపెట్టి మమ్మల్ని పెంచారు. ఆ విషయంలో మేము 5గురము కూడా ఎంతగానో రుణపడి ఉన్నాం. అది చెప్పడానికి నేను మాత్రము వెనక వేయను అనుకుంటారు. అందరూ అన్నారు, మీ పిల్లలు ఎలా పెంచుతారు ఎట్లా అని అన్నారు. కానీ దేవుని కృపను బట్టి నా తల్లిదండ్రులు యథార్థవంతులుగా నీతివంతులుగా జీవిస్తూ మమ్మల్ని ఇట్టి రీతిగా పెంచి మ్యారేజ్ అయిపోయాక తల్లిదండ్రులు విడిచిపెట్టేశారు. కానీ మా చేయి ఇప్పటి వరకు కూడా పట్టి నడిపిస్తూ ఉన్నారు. ఆత్మీయంగా, శారీరకంగా అన్ని విషయంలో కూడా దేవుడు మమ్మల్ని ఎట్టి రీతిగా నడిపిస్తున్నాడు. దేవుడి తర్వాత నా తల్లిదండ్రులు కూడా అట్టి రీతిగానే నడిపిస్తున్నాడు. దాన్ని బట్టి దేవుని నామమునికి వందనములు చెల్లిస్తున్నాను. ఈ మధ్యాహ్న సమయంలో మా తండ్రి గారు, మా తల్లి గారు మన మధ్య ఉండడం సంతోషకరంగా ఉందండి. మీ అందరికీ మీకు చెప్పాను కదా, ఎట్లా అయినా సరే ఇద్దరిని తీసుకొస్తారని. అటు రీతిగానే వారిద్దరు మా మధ్య ఉండడం చాలా సంతోషము. మా మధ్యలో ఉన్నందుకు దైవ సేవకుడికి, దైవ సేవకురాలకి మా నిండార వందనములు చెల్లిస్తున్నాం. ఇప్పుడు దైవ సేవకురాలు అభిషక్తురాలైన దేవుని చేత అభిషేకించబడిన స్త్రీగా అని చెప్పడానికి నేను ఏమాత్రము వెనకంజ వేయను. ఆమె చేతులుంచి ప్రార్థిస్తే అక్కడ దీవెనలు, ఆశీర్వాదములు. ఎక్కడ ప్రార్థిస్తే దైవ సేవకులు, ఈ దైవ సేవకు ఎక్కడ ప్రార్థిస్తే అక్కడ ఆశీర్వాదము, అక్కడ స్వస్థత వచ్చినది. అటువంటి దేవుని చేత ఆస్వాదించబడిన నేను తల్లిదండ్రుల కన్నా వారు దైవ సేవకుడు, దైవ సేవకులుగా అంటేనే నాకు చాలా గౌరవము. వారిద్దరు కూడా ఎట్టి విషయంలో కూడా వెనకంజ వేయరు. దేవుని పరిచర్యలో మేము ఇలా ఉన్నామంటే, ఈ రీతిగా పరిచర్య చేస్తున్నామంటే వారే మాకు మాదిరి అని చెప్పడానికి నేను ఏమాత్రము సంకోచించను. ఎందుకంటే వారిని చూసే నేను ఎదిగిన, వారిని చూసే నేను నా యొక్క కుటుంబము కానీ మన సంఘపరము కానీ దీవించబడానికి వారే మనకు మాదిరి. మొదటగా దేవుడు, దేవుని తర్వాత నా తల్లిదండ్రులని చెప్పడకు నేను ఎంత మాత్రము వెనకంజ వేయను. ఈ యొక్క సమయంలో దైవ సేవకురాలు మనల్ని దీవించి ప్రార్థన ద్వారా మనందరినీ ఆశీర్వదించి నడిపించునుగాక. ఇప్పుడు దైవ సేవకురాలు ప్రార్థన చేసిన తర్వాత దైవ సేవకుల ఆశీర్వాద ప్రార్థనతో ఈ ప్రార్థన కూడిక ముగించుకుందాం. ఉన్నావో నీకు తెలిసి నా ప్రభాని స్తోత్రం. నా ప్రభా అయ్యా నీ వెరగనన్నది ఏది లేదు నా ప్రభాని స్తోత్రం తండ్రి. భూమి నెరపచ్చిన దేవుడు నా ప్రభా, ఆకాశాన్ని కలగజేసిన దేవుడు నా ప్రభాని స్తోత్రం తండ్రి. మరి భూలోకంలో నా ప్రభాని స్తోత్రం తండ్రి. అయ్యా మనుషులు మాత్రలుగా నా ప్రభాని స్తోత్రం తండ్రి. మమ్మల్ని జలమించావు తండ్రి, పక్షుల్ని నా ప్రభ పుట్టించావు తండ్రి. స్తోత్రాలు అయ్యా. మరి అయినా మేము ఎంత మాత్రం కూడా నా ప్రభ ఓబ్జులము కాదు నా ప్రభ, అర్హులము కాదు నా తండ్రి. అర్హత లేనట్టు మాకు నా ప్రభ అర్హులుగా నా తండ్రి. మా ముందు
ముందుండి నడిపించిన దేవానికి వందనాలు స్తోత్రం నా ప్రభాని స్తోత్రాలు. ఇశ్రాయేలు ప్రజలను ఏ రీతిగా నడిపించావు నా ప్రభాని స్తోత్రం తండ్రి. అలాగే నా కుటుంబం నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రం తండ్రి. మా స్థితిలో ఎదిగిన దేవుడు, మా గతలు ఎదిగిన దేవుడు నా ప్రభావ. మేము ఉన్నతమైన స్థితిలో ఎదగలేదు నా ప్రభావ, పెదగలేదు నా తండ్రి, జీవించలేదు నా ప్రభాని స్తోత్రాలు. అయ్యా అని స్తోత్రం. మా ఆది జీవితం చూస్తే నా ప్రభావ చాలా భయంకరమైన జీవితం నా ప్రభావ. అయ్యా నీ ఉచితమైన కృపను పెట్టి నా తండ్రి మమ్మల్ని ఈ రీతిగా నా ప్రభావ నా తండ్రి పేరు చెప్పిన నా ప్రభావ మాకు ఇచ్చిన నా తండ్రి అయ్యా అని స్తోత్రం తండ్రి. పాపముతో పుట్టిన బిడ్డలు నా ప్రభావ నీతిమంతులుగా చేయటకు నువ్వు కృప చూపిన దేవుడు నా ప్రభావ అని స్తోత్రం. మరి ఒక్కొక్క బిడ్డని నా తండ్రి ఒక్కొక్క రీతిగా మీరు దీవించారు నా ప్రభావ అని స్తోత్రం. అయ్యా మేము కోరుకున్నది అది ఒకటే నా ప్రభావ అని స్తోత్రం. నా బిడ్డలు ఎవరికి చేయి చాపకూడదు నా ప్రభావ, అన్నీ మీకు రప్పించి నా తండ్రి అని ప్రార్థించిన రీతిగా నా ప్రభావ అయ్యా నీ కొన్నాళ్ళు స్తోత్రం తండ్రి. ఒకరికి ఇచ్చి వారికి చేసేవారు నా తండ్రి, ఒకరి దగ్గర తీసుకునేలాగా చేయలేదు నా ప్రభావ అని స్తోత్రం. అది కేవలం నీ కృప దేవా అని స్తోత్రం తండ్రి. బిడ్డలను చూస్తుంటే నా ప్రభావ అయ్యా మేము ఏదైతే కోరుకున్నామో అదే రీతిగా నా ప్రభావ నీ బిడ్డలు నా తండ్రి ఒక పరిసరగా వాడుకుని అందుకని స్తోత్రాలు చెల్లిస్తున్నాడు ప్రభావ నీ స్తోత్రాలు. అలాగే నా తండ్రి నాయన నా ముగ్గురు కొడుకులు నా తండ్రి, ఇద్దరు కూతురు నా ప్రభావ అయ్యా నీ స్తోత్రం తండ్రి. ఇద్దరు అల్లుళ్ళు నా ప్రభావ, ముగ్గురు కోడలు నా ప్రభావ నువ్వు కాసి కాపాడవు దేవాని స్తోత్రం. మరి కరకు ఇచ్చిన సంతానం నా ప్రభావ నీ స్తోత్రం తండ్రి. నా ప్రభావ నలుగురు నా 6 మనవాళ్ళు నా ప్రభావ, 4 మనవరాలు నువ్వు కాసి కాపాడవు తండ్రి. మన బిడ్డలు ఎత్తుగా నా ప్రభావ నీతిమంతులు చేస్తామో తండ్రి. అదే రీతిగా నా ప్రభావ మరి బిడ్డలు కూడా పెంచగల భాగ్యం దయచేయండి నాయన నీకు వందల తండ్రి. వారు ఏ రీతిగా ఎదిగారో నా తండ్రి అలాగే నా ప్రభావ వారి బిడ్డలను కూడా పెంచగల భాగ్యం దయచేయండి ప్రార్థిస్తున్న స్తోత్రం. అలాగే నా తండ్రి మరి ఇంతవరకు నా ప్రభావ ఇదిగో చిన్న సంఘం నా ప్రభావ అని స్తోత్రం తండ్రి. మీరు భయపడవద్దని సెలవిచ్చోతండి అయ్యా. చిన్న సంఘం అని భయపడొద్దని సెలవిచ్చోతండి. వెచ్చింపజేసే దేవుడు నా ప్రభావ, ఆశీర్వదించే దేవుడు నా తండ్రి. ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క ఆత్మ రక్షించే భారం నా ప్రభావ వారిపై పెట్టమని ప్రార్థిస్తున్నాను స్తోత్రం అయ్యా. అయ్యా చూసేది నా ప్రభావ దేవుని వాక్యం వైపు కానీ మనుషుల వైపు కాదు నా తండ్రి స్తోత్రాలు. నీ వాక్యం వైపు చూసి నా ప్రభావ నీ ప్రజలు నీ వైపు కొనసాగడం సహాయం దయచేయండి అయ్యా అని స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే భర్తలను మార్చండి, భార్యలను మార్చండి, సంతానాన్ని మార్చండి అయ్యా అని కొందారు అయ్యా అని స్తోత్రం తండ్రి. స్థిరమైన జీవితాన్ని స్థిరపరచండి ప్రభావ అని స్తోత్రం అయ్యా. నీ కొరకు సాక్షిగా జీవించే భాగ్యం దయచేయండి ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి ఎంతమంది బిడ్డలైతే నా ప్రభువ అయ్యా పరిశుద్ధము నా ప్రభువ కలిగి ఉన్నారో నా తండ్రి, ఎంతమంది బిడ్డలైతే దీవుని కలిగి ఉన్నారో, మరి ఎంతమంది బిడ్డలైతే పేదరికం కలిగి ఉన్నారో మాకు తెలియదు కదా నా తండ్రి. అయ్యా ప్రతి పేదరికాన్ని తొలగించండి అయ్యా అని స్తోత్రము తండ్రి. ఉన్నతమైన స్థితికి నడిపించండి అయ్యా అని స్తోత్రాలు అయ్యా. నీ వైపు చూసి నా ప్రభు ఆకాశం వైపు చూడమన్నావు తండ్రి స్తోత్రాలు. ఎత్తైన శిఖరం నడిపిస్తున్న సెలవిచ్చే తండ్రి. వారి ఎందుకని బిడ్డలను నడిపించుకొని ప్రార్థిస్తున్నాను దేవా నీకు వందనాలు స్తోత్రము తండ్రి. ఎంతవరకు నా ప్రభు మరి పాటలో సహాయం చేసేసా దేవా నీకు వందనాలు, వాక్యమందు సహాయం చేసేసా ప్రభు అని స్తోత్రము తండ్రి. అయ్యా నీకు వందనాలు తండ్రి. మేము 20 నాడు వచ్చిన నా ప్రభు పరిసరణ అంతట్లో మీరు దీవించాను అయినా కాపాడారని నమ్ముచున్నాం అని స్తోత్రం. మరి ముఖ్యంగా ప్రభు సంఘాన్ని మీరు నామానికి అప్పగిస్తున్నాను ప్రభు అని స్తోత్రం. దినదినము అభివృద్ధి కలిగే సంఘం వచ్చేయండి, దినదినము ఆశీర్వదించబడే సంఘం వచ్చేయండి. మరి ఎవరి బిడ్డలు స్థిరపరచండి, బలపరచండి అయ్యా నీకు వందనాలు. వారి భవిష్యత్తు కాలంలో నా ప్రభు తగినట్టు వరుడిని మీరు జతపరచండి. భవిష్యత్తు కాలం నా ప్రభు నైనా వారు ఎంత చదువుకున్నారో నా ప్రభు, చదువుని మనిషి నా ప్రభు నైనా వారికి ఒక భవిష్యత్తు మీరు కలవచ్చని ప్రార్థిస్తున్న స్తోత్రంలో చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటా అయ్యా. అయ్యా ప్రతి కార్యక్రమం నా ప్రభు నామానికి మేము కూడా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా నా తండ్రి అయ్యా నీ దాసురాలను ప్రభు ఇచ్చిన 2 కొడుకులు నా తండ్రి నువ్వు కాపాడండి అయ్యా నీ స్తోత్రాలు అయ్యా. అలాగే నా ప్రభు నీ స్తోత్రం తండ్రి డేవిడ్ బాబు నువ్వు జ్ఞాపకం చేసుకుంటా అయ్యా. మేము వచ్చిన కాళ్ళని చూస్తున్నాం అయ్యా. ఆ బిడ్డ చేసిన పరిసరగా తండ్రి నువ్వు లెక్కతో నా ప్రభు అయ్యా నువ్వు ఇస్తావు దేవా అని స్తోత్రం తండ్రి. అలాగే నా ప్రభు బిడ్డ కష్టం వ్యర్థము కాకుండా నేను నీలో ప్రతిఫలం చూసే భాగ్యం దయచేయండి. కుటుంబం అందరికీ మార్పు దయచేయని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రతి బిడ్డ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటా అని స్తోత్రం తండ్రి. అలాగే నా ప్రభు ఇంతవరకు నా తండ్రి మాతో మీరు ఉన్నారు నా ప్రభు అయ్యా. మరి నా ప్రభు నీ బిడ్డలు నా ప్రభు వెళ్ళబోచున్నారు, వారికి మీరు తోడు ఉండండి. క్షేమకరంగా ఎవరి గృహాలకు వారికి దయచేయండి అయ్యా అని స్తోత్రం తండ్రి. నీ కొరకు నా ప్రభు ఏమి విత్తారో నా ప్రభు మీకు తెలుసు నా తండ్రి. చూస్తున్న దేవుడు అయ్యా అని స్తోత్రం తండ్రి. చూడలేని వాడు కాదు ప్రభు అని స్తోత్రం తండ్రి. ఇచ్చిన ప్రతి గుప్పుని మీరు దీవించిన ఆశీర్వదించబడి అర్థిస్తున్నాం దేవా అని స్తోత్రం తండ్రి. ఇలాంటి వారికి అనుగ్రహించండి అయ్యా. ఉన్నవారు నా తండ్రికి నమ్మకంగా జీవించిన ప్రభువా నీ పరలోక ఆశీర్వాదాలు పొందుకుని భాగ్యం దయచేయమని నా ప్రార్థన మీరు ఆలకించి ప్రతిమ దయజమయం పొందుకుంటారని యేసై పుణ్యపాటు ప్రార్థిస్తున్నాము తండ్రికి. కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప
పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము, సమాధానము దైవ జనాంగమా ఇప్పుడు ఎల్లప్పుడు మేఘారుడై మన ప్రభు మనకు వచ్చే పర్యంత వరకు భయముతోనూ యథార్థతతోనూ నీతితోనూ షడుగును వదిలిపెట్టి దేవుని పోలుకును ధరించి అని రాకడలో మనందరము ఎత్తబడినట్లు ఆ కృపాము అందరికీ సదాకాలం మాకు తోడై నీడై ఉండనుగాక. యేసు రక్తము, యేసు రక్తము, యేసు నామమునకు సంపూర్ణమైన జయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.